హలో హాయ్ నమస్తే మేంకి ఈ పంచాయతీ ఎన్నికల్లో నోటా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థి నచ్చకపోతే ఈ నోటా కూడా మనం ఓటు వేసుకోవచ్చు. ఈ నోటాకు అత్యధికంగా మెజార్టీ వచ్చినప్పుడు సెకండ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళను విజేతగా ప్రకటిస్తారు. మరి గతంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఏంటంటే అత్యధికంగా నోటాకి మెజార్టీ వచ్చినప్పుడు అక్కడ ఎన్నికలు రద్దు చేసి అక్కడ సర్పంచ్గా పోటీ చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళ అనర్హులుగా 5 ఏళ్ల పాటు ప్రకటించి మళ్ళా ఎలక్షన్ జరపవలసి ఉంటుంది. కాకపోతే హైకోర్టు ఈ ఎన్నికల కమిషన్ పంపింది కానీ ఇప్పటి వరకు అది ఎన్నికల కమిషన్ అనేది అమలు పరచలేదు. మరి 2013లో సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలో నోటా ఆప్షన్ కూడా పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.